అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం గయ్యాళి భార్య అనే ఓ చక్కటి చందమామ కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. బెంగాల్లోని ఒక గ్రామంలో లలితుడు అనే ఒక బ్రాహ్మణ విద్వాంసుడు ఉండేవాడు. ఆయనకు అనేక గ్రామాల్లో శిష్యులు ఉండేవారు. లలితుడు అప్పుడప్పుడు 2-3 రోజుల పాటు సంచారం బయలుదేరి తన శిష్యుల వద్ద దక్షిణలు వసూలు చేసుకుని వచ్చి జీవయాత్ర గడిపేవాడు. లలితుడు భార్య సురభి వట్టి గయ్యాళి. ఆమె అస్తమానము తన భర్తని తిట్టిపోస్తూ అతని క్షణమైన మనశ్శాంతి లేకుండా చేసేది. ఆమె ఇరుగు పొరుగు వాళ్ళని కూడా విడిచిపెట్టేది కాదు. చీమ తలకాయ అంత నెపం దొరికితే చాలు వాళ్లతో రోజుల కొద్దీ తగాదా పెట్టుకునేది. ఈ గయ్యాలి భార్య మూలంగా లలితుడికి ఇల్లు అంటేనే రోతగా ఉండేది. అతను శిష్యుల వద్దకు సంచారం వెళ్లేటప్పుడు కాస్త సుఖంగా ఉండేవాడు. సురభితో వచ్చిన చిక్కేమంటే ఆమెకు తన భర్త అంటే మమకారం లేకపోలేదు. అతను ఊళ్ళో లేనప్పుడు లేడని చాలా బాధపడేది. అతన్ని ఎన్నడూ ఏమీ అనని ఓటు పెట్టుకునేది. కాని మళ్ళీ అతని ముఖం కనిపించేసరికి ఆ ఒట్లన్నీ గాలికి పోయేవి. అతన్ని కాస్త విశ్రాంతి అయినా తీసుకోనియకుండా అతని మీద విరుచుకుపడేది. ఆమెకు ఒక కూతురు ఒక కొడుకు ఉండేవారు. తండ్రిపైన జాలిపడి వాళ్ళు తమ తల్లిని సౌమ్యంగా ఉండమని బతిమాలేవాళ్లు. కాని ఆమెకు వాళ్ళ మాటలు తలకెక్కేవి కావు. ఆరంభంలోనే లలితుడు తన భార్యను మంచిగా ఉంచటానికి ఏవేవో బహుమతులు తెచ్చిచ్చేవాడు. కాని వాటి వల్ల కొంచెం కూడా ప్రయోజనం లేకపోయింది. ఆమె నోరు మహా చెడ్డది. ఆమె స్వభావాన్ని మార్చటం లలితుడికి సాధ్యం కాలేదు. ఒకనాటి మధ్యాహ్నం లలితుడు సంచారం నుంచి ఇంటికి తిరిగొచ్చాడు. ఆ రోజు ఎవరో శిష్యుడు అతనికి ఒక పెద్ద సొరకాయ తెచ్చి ఇచ్చాడు. అప్పటికి సురభి తాను తిని పిల్లలకు పెట్టి పడుకున్నది. లలితుడు చాలా ఆప్యాయంగా, ఇదిగో చూడు నీకోసం ఏం తెచ్చానో అన్నాడు. నా కోసం నువ్వేం తెస్తావులే, అవతల పారే, నేను నిద్రపోవాలి అని ఒత్తిగిలి పడుకున్నది సురభి. లలితుడు సొరకాయను ఆమెకు దగ్గరగా తెచ్చి చూడు ఎంత పెద్దదో అన్నాడు. దరిద్రగొట్టు మొహమా, నువ్వు ఏనాడన్నా మంచి వస్తువుల మొహం చూసుంటే కదా అంటూ సురభి చివాలున లేచి కాయను భర్త చేతిలో నుంచి లాక్కొని వీధిలో ఉన్న పెంటకుప్ప మీద పారేసింది. దాంతో లలితుడికి జీవితం మీద పూర్తిగా విరక్తి కలిగింది. అతను ఆత్మహత్య చేసుకోవటానికి నిశ్చయించుకొని గంగానదికి పరిగెత్తాడు. నడుముకు పెద్ద రాయి కట్టుకొని లలితుడు గంగలోకి ఉరకబోతూ ఉండగా అతని మిత్రుడు సోమనాథుడు దూరం నుంచి చూసి అతన్ని ఆగమన్నాడు. ఏమిటి అఘాయిత్యం లలిత అని అతన్ని అడిగాడు. నాకు బతకాలం లేదు. నా భార్యను సహించినంత కాలం సహించాను. నన్ను ఇంక చావని అన్నాడు లలితుడు. సోమనాథుడు లలితుణ్ణి మంచి మాటలతో ఓదార్చి, నాకు ఇంద్రజాలం వచ్చునని నీకు తెలుసు గదా, నీ కష్టాలు గట్టెక్కించే ఉపాయం నన్ను చెయ్యని. నా వల్ల కాకపోతే ఆ తరువాత నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అన్నాడు. చెయ్యగలిగిందంతా నేను చేసి చూశాను, ఏమీ లాభం లేదు అన్నాడు లలితుడు. నిరాశ పనికిరాదు, నేను నెగ్గి తీరుతాను అన్నాడు సోమనాథుడు. మిత్రులిద్దరూ కలిసి భోజనం చేసి సోమనాథుడి పథకం గురించి మాట్లాడుకున్నారు. ఆ పథకం విన్న మీదట లలితుడిలో ఆశ తలెత్తింది. ఆ రోజు సూర్యాస్తమయమై చీకటి పడింది. పెద్ద జుట్టు గడ్డము గల ఒక ముని లలితుడి ఇంట ప్రవేశించాడు. ఆ సమయంలో లలితుడు భార్య సురభి దేవుడి మందిరంలో దీపారాధన చేస్తూ కొత్త మనిషిని చూసి ఉలిక్కిపడింది. పాపిష్టిదానా, ఇంకా పుణ్యస్త్రీలాగే ఉన్నావా, తీసెయ్యి, నువ్వు విధవరాలివి అన్నాడా ముని గంభీరంగా. గడ్డపు వెధవా, పో అవతలకి. నేను విధవరాలని ఎవడు చెప్పాడరా నీకు? నా భర్త బతికే ఉన్నాడు అన్నది సురభి. లేడు, ప్రాణాలతో లేడు. మహాకాళి ముందు పీక కోసుకొని తనను తాను బలి ఇచ్చుకున్నాడు. కావాలంటే నా వెంట వచ్చి చూడు అన్నాడా ముని. ఈ మాట నీకెవరు చెప్పారు అని సురభి అడిగింది. నేనే చూశాను అన్నాడు ముని. అనుమానిస్తూ సురభి ఆ ముని వెంట కాళికాలయానికి వెళ్ళింది. ఆలయం తలుపులు మూసి ఉన్నాయి. కాని కిటికీకుండా భయంకరమైన దృశ్యం సురభి కళ్ళపడింది. రక్తపు మడుగుల్లో లలితుడు పడి ఉన్నాడు. అతని కంఠంలో కత్తి ఇరుక్కొని ఉంది. చచ్చిపోయిన కారణంగా లలితుడి శరీరం నీలంగా అయిపోయింది. అయ్యో, ఇంత పని చేశావా అంటూ సురభి ఏడవసాగింది. గుండె అవిసిపోయింది. ఆమె మతిపోయిన దానిలాగా ఏడుస్తూ తల గోడకేసి కొట్టుకోసాగింది. గుడి పూజారి వచ్చి, అమ్మా, ఇప్పుడు ఎంత ఏడ్చి ఏం లాభం? బతికి ఉన్నన్నాళ్ళు అతన్ని రాచి రంపాన పెట్టావు. పోట్లాటం తప్ప నువ్వు అతనికి ఏం చేశావు? నీ పోరు పడలేక అతను ప్రాణం తీసేసుకున్నాడు అన్నాడు. అవును, నా మూలానే పోయాడు. నేను పాపిష్టిదాన్ని, బతికి ఉండరాదు, చచ్చి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అంటూ సురభి తన నుదురు గోడకేసి మరింత గట్టిగా కొట్టుకున్నది.
ముని ముందరకొచ్చి ఆమెను వారించి, అమ్మా అమ్మా, నీవు నీ భర్త కోసం ప్రాణం ఇచ్చేటంత అభిమానం కలదానవే అయితే అతన్ని పోరు పెట్టకుండా ఉండవలసింది. అతను నీతో కాస్తంత సుఖపడి ఎరగడు కదా అన్నాడు. క్షమించండి బాబు, నాకు సుఖపెట్టడం చేత కాదు. అందుకే ఆయనతో పాటు చచ్చిపోతాను అన్నది సురభి. ముని తన గుడ్డ సంచి లోపలించి ఒక విచిత్రమైన వేరు పైకి తీసి, చూడమ్మా, ఇది మృత సంజీవిని. దీని సహాయంతో నేను నీ భర్తకు తిరిగి ప్రాణం పోయగలను. కానీ ఒక్క షరతు, నువ్వు అతన్ని ఎన్నడూ మాట అనరాదు. అతనితో గాని ఇతరులతో గాని పోట్లాటకు దిగరాదు. అలా అని మహాకాళి మీద ప్రమాణం చేస్తావా అన్నాడు. సురభి అలాగే ప్రమాణం చేసింది. ముని తన పైబట్ట తీసి లలితుడి మీద తల నుంచి కాళ్ల దాకా కప్పాడు. దాని కింద తన చెయ్యి పోనిచ్చి వేరుతో ఏదో చేశాడు. కొంచెం సేపు అయ్యాక ఆయన నెత్తురు ఓడుతున్న కత్తిని పైకి తీసి నింపాదిగా బట్టను శవం మీద నుంచి తొలగించాడు. లలితుడింకా నిర్జీవంగానే ఉన్నాడు. ముని అతని కంఠం మీద వేరుతో చాలాసార్లు రాచాడు. లలితుడి శరీరంలో కొంచెం కదలిక ఆరంభమైంది. మరికొంతసేపటికి లలితుడు నిద్ర నుంచి లేచిన వాడిలాగా బలహీనంగా లేచి కూర్చున్నాడు. ఆలయం తలుపు తెరిచారు. సురభి లోపలికి వెళ్లి తన భర్త కాళ్ల మీద పడి, క్షమించండి, మిమ్మల్ని ఎన్నడూ పల్లెత్తి మాట అనను, క్షమించానని చెప్పండి అంటూ ఏడ్చింది. లలితుడు సురభి కేసి చూసి చిరునవ్వు నవ్వాడు. ఆలయం మనుషులను ఇద్దరిని తీసుకుని సురభి తన భర్తను ఇంటికి తీసుకుపోయింది. అందరూ వెళ్లిపోయాక ముని తన పెట్టుడు జుట్టు గడ్డము తీసేసి సోమనాథుడిగా మారిపోయాడు. సురభి గయ్యాలతనం వదిలించాం, మన ఎత్తు పారింది కదా శాస్త్రిగారు అన్నాడతను పూజారితో. పూర్తిగా పారింది. ఇక ఆ ఇల్లాలు తన మొగుడితో ఎన్నటికీ పోట్లాడదు. కాని ఈ గొంతుకోత రహస్యమేమిటి అని పూజారి అడిగాడు. పెద్ద రహస్యం ఏమీ లేదు. నేను ఇంద్రజాలం ప్రదర్శనలో తరచుగా చేసేదే. ఈ కత్తులు చూడండి, ఇది మామూలు కత్తి. ఈ రెండోది ఇంద్రజాలానికి ఉపయోగించేది. దీనిలో గుండ్రని భాగం కత్తిరించి ఉన్నది. ఈ భాగం మనిషి గొంతుకు సరిగా ఆని ఉంటుంది. దీన్ని లలితుడి మెడకు ఆనించి పెట్టాను. రంగుతో మాయారక్తం తయారు చేసి చల్లాను. లలితుడి ఒంటికి కొద్దిగా నీలం రంగు పులిమాను. మామూలు కత్తి లలితుడి శరీరం కింద దాచాను. గుడి దీపాల కొద్దిపాటి వెలుగులో హత్య జరిగినట్టు భ్రమ కలిగించటం మరింత తేలిక. లలితుడి మీద గుడ్డ కప్పినప్పుడు అతని శరీరం కింద ఉన్న మామూలు కత్తిని బయటకు తీసి పడేసి గుడ్డతో పాటు దొంగ కత్తిని తీసేశాను. లలితుడు కూడా తన పాత్రను చక్కగా నటించాడు అన్నాడు సోమనాథుడు. అంతా బానే ఉంది, కాని దేవాలయంలో ఇలాంటి పని జరిగిందే అని నా విచారం అన్నాడు పూజారి. అదేమీ లేదు. ఒక నిండు ప్రాణాన్ని కాపాడటమే గాక అతని జీవితం సుఖంగా ఉండేటట్టు చేశాం. కాళీమాత ఎంతో సంతోషిస్తుంది అన్నాడు సోమనాథుడు. ఏమైనా సురభి మళ్ళీ ఎన్నడూ లలితుడితో పోట్లాడలేదు. తన ఇంటి చుట్టుపక్కల ఉన్న ఎవరితోనూ ఆమె కయ్యానికి కాలు దువ్వలే లేదు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.